వెళ్ళిపోయింది, నన్ను చంపేవాడు ఎక్కడో పుట్టాడట, ఏమంటారు మీరు మంత్రులారా సచివులారా చెప్పండి అని వాళ్ళు అన్నారు. ఇంకా అనేది ఏముండదు, ఒకటే పని చేస్తాం. ఏమిటదని, ఎక్కడ పిల్లలుంటే వాళ్ళని చంపేస్తే పోయా. ఎక్కడో పుట్టిండాడు కదా, ఇది చూడండి ఎట్లుండదు మా స్కేల్ మీద. ఇప్పుడు ఎక్కడో పుట్టిండాడు అని అంటున్నారు కదా, కాబట్టి ఇప్పుడు మనకేం తక్కువ ఉండాలి, రాక్షసులు మన దగ్గర కావాల్సినంత మంది ఉండాలి కదా, వందల్లో ఉంటారు కదా, పంపిస్తాం. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్కరిని పంపించి ఎక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళని చంపేయమని చెప్తామని. ఏం చెప్పాలి, తప్పు అని అనాలి కదా. ప్రభువు వాడి కోసం అదే ఆడ ఎటువంటి ప్రభువో చూడండి, ప్రజలకి నేనేం చేయాలని కాదు, వాళ్ళు నాకేం ఉపయోగపడతారు, ఇది ప్రభు లక్షణం. అందుకని అన్నాడు, అట్లాగేనన్నాడు. పోయారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు పోయారు. స్వామి ఉండే వైపుకి ఒక రాక్షసి వచ్చింది. ఫస్ట్ ఎన్కౌంటర్ అది 10 నిమిషాలు చెప్పి వదిలేస్తాను, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదిగో పూతన, ఈ పూతన అనేటువంటి రాక్షసి వచ్చేసింది. అదే సమయానికి పాపం నందుడు కప్పం కట్టడానికి కంసుడికి అక్కడికి వెళ్ళి ఉన్నాడు. ఏది మధురకి, గోకులంలో ఎంటర్ అయింది ఈవిడ పేరు పూతన. పేరే చెప్పేస్తుంది చూడండి భాగవతం. పూత అంటే పవిత్రం, నా అంటే కాంది. ఓ బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతా, భగవద్గీత. పూత అంటే పవిత్రమైనటువంటిది. కాబట్టి అయ్యా, జ్ఞానం అనేటువంటి తపస్సు చేత అర్జున, జ్ఞానము అనేటువంటి తపస్సు చేత పవిత్రమైనటువంటి వాళ్ళు నన్నే పొందుతూ ఉన్నారు. 4వ అధ్యాయం. బహవో జ్ఞాన తపసా పూతామద్భావమాగతా. జ్ఞానం అనేటువంటి తపస్సు చేత పవిత్రమైనడు పూత అంటే పవిత్రం. మరి పవిత్రం ఏంటి? ఇన్ ద సేమ్ చాప్టర్, నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. పవిత్రమైంది ఏదంటే జ్ఞానం ఒక్కటే. జ్ఞానంతో సమానంగా పవిత్రమైన వస్తువు ఈ ప్రపంచంలో ఏదీ లేదు అని అర్థం. కాబట్టి పూత అంటే పవిత్రం, పవిత్రమైంది జ్ఞానం. పవిత్రం కానిది పూతన. పవిత్రమైంది జ్ఞానం కాదు, పవిత్రం కానిది కనుక అపవిత్రం కనుక పూతన అజ్ఞానం, అజ్ఞాన స్వరూపం అని అర్థం. సింప్లీ ఇది వచ్చింది. అజ్ఞానం ఎట్లుంటుంది? ఎప్పుడు కూడా చాలా రమణీయంగా ఉంటుంది, అది కదా. ఇప్పుడు భాగవతం వింటారు, అన్నింటి ఎవరైనా వస్తారా? సినిమా పోతామంటే ఎంతమంది వస్తారు? అది ఎప్పుడు అట్లాగే ఉంటుంది. అందువల్ల ఈ పూతను ఆలోచించింది, ఇదిగో ఇట్లా రాక్షసులాగా చచ్చిపోయిన తర్వాత అట్లా ఉందలే, రాక్షసులాగా వస్తే అందరు రాళ్ళతో కొట్టరా. అందువల్ల ఏం చేసిందంటే బ్రహ్మాండంగా, అబ్బా క్లియోపాట్రా బ్రహ్మాండంగా తయారైంది. అబ్బో ఏమి సౌందర్యమో, మిస్ యూనివర్స్. మిస్ యూనివర్స్ సార్ అంటే అంత అసహ్యంగా ఉందని కదా నా ఉద్దేశం, అంత ఆ పేరుకి తగ్గట్టుగా ఉందని, అంతే. ఇంకేం, ఆ పేరుకి తగ్గట్టుగా ఉందని. ఎప్పుడైతే ఆవిడ ఎంటర్ అయిపోయిందో, ఆవిడ నడుస్తూ ఉంటే కులుకుతూ ఆ గోకులంలో అందరూ చూసి, స్త్రీలు ఇట్లా కూడా ఉంటారా, ఇంత అందంగా ఉంటారా, ఏమే ఆండాలు నువ్వేమంటావంటే, నిజమే నాంచారు అంతేను, నేను కూడా అనుకుంటున్నాను. బాబా ఏమి అందమే అని ఆవిడని చూస్తూ ఉండరు. ఆవిడ చీర ఎక్కడ కొని ఉంటుంది, వీళ్ళు ఇవి ఏమేమిటి ఆవిడ ఆభరణాలని. ఆవిడ నడుస్తుంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో కనుక జనం వెనక్కి వెళ్ళినట్టుగా ఈ స్త్రీలంతా పోతూ ఉంటారు. ఆవిడ ఎక్కడికి పోయిందో తెలుసా? డైరెక్ట్గా స్వామి ఎక్కడ ఉన్నాడో అక్కడికి వచ్చింది. అదే సమయానికి యశోద స్వామిని ఒళ్ళో పెట్టుకొని అక్కడ కూర్చొని ఇంటి బయట చూచింది. చూడగానే వెళ్ళి మొదలుపెట్టింది. అమ్మ యశోద ఈవిడ చూసింది. ఈవిడ కూడా ఎవర్రా ఇంత అందంగా ఉంది, చూడు అజ్ఞానం ఎంత అందంగా వస్తుందో. అందువల్ల మోహించబడతారు అందరూ. ఎందుకు అజ్ఞానానికి పడిపోతారంటే అది అట్లా ఉంటుంది, అంత మోహం. ఎవరబ్బా ఇంత అందంగా ఉంది అంటే ఈ లోపల ఆవిడ స్టార్ట్ అయింది. అమ్మ నువ్వు ఎవరని అడిగే లోపల ఆవిడ స్టార్ట్ అయిపోయింది. అజ్ఞానం మాట్లాడింది మనల్ని, తనే మాట్లాడుతుంది. అందువల్ల చూడమ్మా ఇంతమంది స్త్రీలు ఉన్నారు, నీ భాగ్యం ఎవరికైనా ఉందా మొదలుపెట్టింది. ఎందుకని ఇట్లాంటి బిడ్డకి ఎవరు జన్మనీయగలరమ్మా, నువ్వు తప్ప. ఎంత పుణ్యమో ఎంతగో. అసలు నిన్ను గురించి పేపర్లో హెడ్లైన్స్ రాస్తూ ఉండారు. మీ ఊరికి రావడం లేదు కానీ పేపర్లన్నీ వరంగల్లో ఉన్నాయి, నేను చదివాను అని చెప్తుంది.
అట్లాగా ఈ పిచ్చామి, అట్లాగా స్వామి ఉండ లోపల అక్కడ అటు తిరిగి ఉన్నాడు. అసలు అది చూడడం లేదు ఆ విప్పు. తెలుసు ఆయనకి వచ్చింది ఎవరో. 6 days సార్, ఇప్పుడు 5 days కంప్లీట్ అయింది, 6th day ఇది జరిగినప్పుడు 6 రోజుల వయసు స్వామికి. అద్భుతమైనటువంటి లీల, ఫస్ట్ ఎన్కౌంటర్. ఇదిగో చూడండి, ఇటు పెట్టుకొని ఉంది ఒళ్ళో, మాట్లాడుతూ ఉంది. ఆవిడ అన్నదట, ఈ భాగ్యం ఎవరికి రాదు, నీకే వచ్చింది చూడు, నేను ఉన్నాను ఎందుకు దురదృష్టవంతురాలని. ఇటీవల బిడ్డ కలగడం జరిగింది నాకు, ఆ బిడ్డ చచ్చిపోయింది, ఇంకెన్నో. ఈ బిడ్డకు నువ్వు పాలిస్తూ ఉండవు, నా స్తనాల్లో కూడా పాలున్నాయి, నా బిడ్డ చచ్చిపోయింది చూడు, నేను ఎంత దురదృష్టవంతురాలను, పాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. అయినా ఒకవేళ నా బిడ్డ ఉంటే మాత్రం ఆ బిడ్డకు పాలు ఇవ్వగలమేమో, కానీ ఇటువంటి బిడ్డకు పాలు ఇవ్వడం అనేటువంటిది నీలాంటి పుణ్యాత్ములకు తప్ప, నువ్వు ఎంత పుణ్యాత్మురాలువో అని మొదలుపెట్టింది. కొద్దిసేపు ఊరికే ఈవిడిని పొగిడేటప్పటికీ ఈవిడేదో అయిపోయి, జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా సరే, మన దగ్గర పని చేయించుకోవాలని ఎవడొచ్చినా ముందు పొగుడుతాడు. ఎవడైనా పొగిడాడు అనుకోండి, అప్పుడే అనుకోండి నాయన పోతన ఎంటర్డ్ ఇన్, అంతే. ఇది విషయం, ఇది భాగవతం మనల్ని గైడ్ చేసేది. ఎవడైనా వచ్చి కనుక విషయం చెప్పకుండా, మీరు అలాంటి వాడు సార్, మీరు ఇట్లాంటి వాళ్ళు సార్, దుందుబి దుర్ముఖి నల పింగళ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అన్నాడు, వీడేదో కొంప ముంచుతున్నాడని అర్థం. ఎందుకంటే ముందు అట్లా అంటాడు, మనలో అది వీక్నెస్. ఎదుటోడు కనుక పొగిడాడంటే ఇంకా తర్వాత పనులను చేయించుకొని పోతాడు. కనుక ఆవిడ పొగిడి ఇంత చేసేటప్పటికి ఆవిడన్నది, ఎందుకమ్మా అట్లా అనుకుంటావు, అదేంటది, ఏమైంది, ఇప్పుడు చూడు నా బిడ్డని ఈ 6 రోజులుగా ఈ గోకులంలో ఉండే స్త్రీలంతా కూడా వచ్చి చూసిపోతూ ఉన్నారు, చూడు ఎంతమందో చూడు, సినిమాలకు ఒకటికి వస్తూ ఉంటారు. ఎందుకని ఆయన కోసం, అర్థమవుతుందే. కాబట్టి నువ్వు అట్లా బాధపడాల్సిన అవసరం లేదు, పాలే కదా ఇవ్వాలనుకుంటున్నావు, నీ స్తనాల్లో పాలుండేయని కదా, పర్వాలేదు ఇమ్మా, నీ బిడ్డ నా బిడ్డ నీ బిడ్డ అని ఇచ్చేస్తుంది. స్వామి అనుకుంటా ఉన్నాడే, పిచ్చావిడ కూడా మా అమ్మ, అది ఎవరో తెలిసినట్లే, ఏదో వాళ్ళు చెప్పే మాటలన్నీ ఈయన ఓట్లు వేసేసి ఏడ్చినట్టుగా, ఈవిడ చెప్పే మాటలంతా ఈయన నన్ను ఇచ్చేయిపోతా ఉంది మా అమ్మ అని అనుకుని, స్వామి అనుకోండి పర్వాలే ఇవ్వనేలే, తమాషా ఉంటుంది, ఇచ్చి చూడండి. ఇచ్చేసింది అక్కడ ఉండకుండా, అమ్మా నువ్వు ఇస్తూ ఉండు, నేను ఈ లోపల యేసుని పెట్టి వచ్చాను, పోయేస్తాను. ఈవిడ అడుగుతున్నా, అత్తేశ్వరా నీ కాదులే, అత్తేశ్వరండి నీళ్ళు దాంట్లోనే, అది తెలుసు కదా మీకు, చేస్తాడారా ఇళ్ళల్లో అని అంటే, ఆవిడ లోపలికి వెళ్ళింది. ఈవిడ అనుకున్నది, భేష్ దొరికాడు ఇప్పుడు అని ఇలా తీసుకొని ఇట్లా చూచింది. ఇట్లా చూడగానే స్వామిట ఇట్లా చూస్తుందా, కళ్ళు మూసాడట, నిమీలితే క్షణ. ఇది ఒక అద్భుతమైనటువంటి, ఇదే ఇన్సిడెంట్ ప్రధానం. దీని మీద ఎంత ధ్యానం చేశారో మహాత్ములందరూ కూడా. కారణం ఏంటంటే, విబుధ్యతాం తాం విబుధ్య, వ్యాస భాగవతం, విబుధ్యతాం బాలకమరికాగ్రహం. బిడ్డల్ని చంపేటువంటి శిశుఘాతకి ఈ పూతన వచ్చింది. విబుధ్య తెలుసుకున్నాడు, విబుధ్యతాం బాలక మారికాగ్రహం చరాచరాత్మా సనిమీలితే క్షణ. చరాచరాత్మ, ఈ చరాచర భూత ప్రపంచమంతా వ్యాపించి ఉండేటువంటి పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ, బాలకృష్ణుడు. సా నిమీలితే క్షణ, కళ్ళు మూసాడట ఆమెను చూడకుండా. ఎందుకో తెలుసా, ఇది అజ్ఞానం, ఇది మహావైభవంగా కనపడతా ఉంది. అజ్ఞానాన్ని నేను ఎప్పుడు చూడను, అజ్ఞానాన్ని నేను ఎప్పుడు చూడను. కాబట్టి అజ్ఞానపు మాటలు వినకూడదు, అజ్ఞానపు రూపాలను చూడకూడదు. ఎప్పుడు ఇది మనం, అప్పుడే మనకు కృష్ణుడు దొరుకుతాడు. మన దగ్గర అజ్ఞానం పెట్టుకొని ఆయన ఉండమంటే ఉండడు, ఎందుకంటే ఆయన అజ్ఞానాన్ని చూసేవాడు కాదు. సన్నిమీలితే క్షణ. దీని మీద ఆలోచన చేశారు అందరూ, మహాత్ములు ఆలోచన చేశారు. శ్రీధర స్వామి మొదలుకొని ఎంతెంత కామెంటరీస్ నడిచాయంటే సంస్కృతంలో కూడాను. అసలు ఎందుకని కళ్ళు మూశాడు? ఇప్పుడు యశోద లేదు ఇక్కడ, ఇంటి బయట చెట్టు కింద ఉన్నారు వీళ్ళు. కేవలం ఈ పూతనని రాక్షసి, ఆమె చేతిలో స్వామి, అంతే, ఇంకెవరు లేరు. ఇప్పుడు ఆలోచన చేశారు, ఎందుకని ఈ విధంగా కళ్ళు మూశాడు, కారణం ఏంటని. ఒక చూడండి ఎట్లున్నాయి వ్యాఖ్యానాలు, నాది కూడా ఒకటి ఉంది అందులో, భాగవతం రాశాను ఊహించి. ఒక వ్యాఖ్యాత అంటాడు,
ఎందుకు మూసాడంటే కళ్ళు మూసేది ఆలోచించడానికి కదా. ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా అడిగారు అనుకో, మనం కళ్ళు మూసేట్లు ఆలోచిస్తాం. కాబట్టి స్వామి ఆలోచిస్తున్నాడు కళ్ళు మూసి. ఏం ఆలోచిస్తున్నాడండి ఆయన?